ఈహా ఎంటర్టైన్మెంట్. దిస్ ఈజ్ లక్ష్మి. పాత సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసేందుకు ప్రత్యేకంగా నటీమణులు ఉండేవారు. అంటే జ్యోతిలక్ష్మి, జయమాలిని, అనురాధ, సిల్క్ స్మిత ఇలా ఎంతో మంది ఐటమ్ గర్ల్స్ తెలుగు సినీ ప్రేక్షకుల్ని తమ అందచందాలతో డాన్సులతో అలరించారు. ఆ తర్వాత బాలీవుడ్ తారలు, ఫారెన్ అమ్మాయిలతో కొన్ని సాంగ్స్ చేయించారు. అయితే కాలం మారడంతో ట్రెండ్ కూడా మారిపోయింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్లు కూడా ఐటమ్ సాంగ్స్కి సై అంటున్నారు. ప్రేక్షకుల టేస్ట్కి అనుగుణంగా దర్శక నిర్మాతలు కూడా వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. పుష్ప మూవీలో ఊ అంటావా మావా, ఊ అంటావా మావా అంటూ సమంత, అల్లు అర్జున్తో చిందులేస్తే జనాలు ఎగబడి చూశారు. అప్పటి వరకు హోమ్లీ పాత్రలు, గ్రామర్ రోల్స్ చేసే సమంత ఐటమ్ సాంగ్ చేస్తుందంటే జనాలు నోరెళ్లబెట్టారు. ఆ సాంగ్లో దుమ్ము లేపి ఆ చిత్ర విజయంలో కీ రోల్ ప్లే చేసింది. ఇక పుష్ప 2లో కిసిక్ అంటూ శ్రీలీల కూడా సందడి చేసింది. అయితే సమంత చూపించిన గ్రేస్ అండ్ హాట్నెస్ సగం కూడా శ్రీలీల మ్యాచ్ చేయలేకపోయిందని చాలామంది పెదవి విరిచారు. హీరోయిన్లతో ఐటమ్ సాంగ్స్ చేసే ట్రెండ్కి మంచి రెస్పాన్స్ వస్తూ ఉండడంతో మేకర్స్ దానిపైనే ఫోకస్ పెట్టారు. రామ్ చరణ్, సనా బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న పెద్దిలోనూ మంచి ఐటమ్ సాంగ్ ఉందట. దీనికోసం మేకర్స్ శ్రీలీలని తీసుకున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2లో నిరాశపరిచిన ఈ మూవీలో తన గ్రేసు, హాట్నెస్తో రెచ్చిపోవాలని శ్రీలీల ఫిక్స్ అయిందంట. అటు రామ్ చరణ్ మంచి డాన్సర్ కావడంతో ఆ విషయంలో తనకి పోటీ ఇచ్చేందుకు తెగ కష్టపడుతోందంట. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఫుల్ ఎనర్జెటిక్ మాస్ పాట ప్రేక్షకులకి పూనకాలు తెప్పించేలా ఉంటుందని అంటున్నారు. శ్రీలీల కూడా మంచి డాన్సర్ కావడంతో ఇద్దరి స్టెప్పులతో థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని అంటున్నారు. అయితే దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. గేమ్ చేంజర్ నిరాశపరచడంతో పెద్దిపై రామ్ చరణ్ చాలా ఆశలు పెట్టుకున్నారు. రంగస్థలం తరహాలో రా అండ్ రస్టిక్ లుక్లో అదరగొట్టేస్తున్నాడు. ఇటీవల వదిలిన గ్లిమ్స్లో ఆయన లుక్కు, పర్ఫార్మెన్సు అద్భుతంగా ఉంది. చివర్లో చెర్రీ కొట్టే క్రికెట్ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరోవైపు శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ మూవీ ఇటీవలే విడుదలై డిజాస్టర్గా నిలిచింది. ప్రస్తుతం ఆమె రవితేజతో మాస్ జాతర అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. ఇక బాలీవుడ్లోనూ వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూకుడు మీద ఉంది ఈ డాక్టర్ అమ్మ.